రాజధాని ప్రాంతంలో ఇలాంటి ధిక్కారాన్ని పార్టీ కూడా సీరియస్ గానే తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారనే ఆరోపణ మీద సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఇన్ఛార్జ్ విషయంలోనే అడుగులు తడబడ్డాయి. ఇప్పుడు ఉన్నట్టుండి ప్రతిపాడు నుంచి మాజీ హోంమంత్రి సుచరితను తాడికొండకు బదిలీ చేశారు. శ్రీదేవి అధికారికంగా టీడీపీలో చేరినా ఆమెకు తాడికొండ టికెట్ డౌట్ అంటున్నారు. ప్రతిపాడు ఇస్తారా అంటే ఇప్పటికే మాజీ ఐఏఎస్ రామాంజనేయులు అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. మరి శ్రీదేవి సంగతేంటి? టీడీపీలో ఆమె ఒక ప్రశ్నార్థకంగా తయారయ్యారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం రాజకీయంగా చాలా కీలకమైంది. ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఈ నియోజకవర్గంలో చంద్రబాబు తలపెట్టిన అమరావతి రాజధాని ప్రాంత గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ నియోజకవర్గానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇక్కడ గెలుపు టీడీపీకి చాలా ప్రతిష్టాత్మకమే అయినా గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో ఇక్కడ కొద్దిపాటి ఆధిక్యంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచారు. గడిచిన 2 ఎన్నికల ఫలితాలు చూస్తే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున శ్రవణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ తరపున హెనీ క్రిస్టినా పోటీ చేశారు. ఈ పోటీలో తెలుగుదేశం అభ్యర్థి శ్రవణ్కు 7,000కు పైగా మెజార్టీ వచ్చింది. ఆ తరువాత 2019 నాటికి అదే శ్రవణ్ తెలుగుదేశం తరపున పోటీ చేయగా వైఎస్ఆర్సీపీ ఆయన మీద డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని బరిలోకి దించింది. ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ శ్రీదేవి 4,000 మెజార్టీతో ఆయన్ను ఓడించారు. నిజానికి రాజధాని ప్రాంతంలో ఓటమి తెలుగుదేశానికి తలవంపులుగా మారింది. అయితే మొదటి 3 ఏళ్లలోనే డాక్టర్ శ్రీదేవి మీద రకరకాల ఆరోపణలు సొంత పార్టీ వాళ్ళ నుంచే వచ్చాయి. ఆమె కార్యకర్తలే ఆమె ఫోన్ కాల్స్ రికార్డ్ చేసి బయటపెడుతూ వచ్చారు. కానీ ఆమె మాత్రం శాసనసభలో ముఖ్యమంత్రిని విపరీతంగా పొగుడుతూ వచ్చారు. రాను రాను ఆమె మీద ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఐపాక్ సర్వే నివేదికలు కూడా ప్రతికూలంగా రావడంతో తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ను నియమించారు. ఆమె నిరసన వ్యక్తం చేయగా మాణిక్య వరప్రసాద్కు జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఏమైనా ఆమె తీరు మీద అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సంకేతాలు వచ్చాయి. అదే సమయంలో శాసనమండలి ఎన్నికలు రాగా ఆమె తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేసినట్టు వైసీపీ నిర్ధారించుకుంది. ఆమె ఖండించినా ప్రయోజనం లేకపోయింది. ఈ అభియోగంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆమె తెలుగుదేశం పార్టీలో చేరకపోయినా ఆ పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తూనే ఉన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా ఆమె పార్టీ నాయకులతో పార్టీ కార్యాలయంలో కనిపించారు. మొత్తానికి ఈ మధ్యనే సకుటుంబంగా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. తాడికొండలో ఎవరు పోటీ చేస్తారనే విషయంలో కొంతకాలంగా అనేక ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. 4 ఆశావహులు ఎవరికి వారే వారి కారణాలతో తాడికొండ సీటు మీద కన్నేశారు. ముందుగా డొక్కా మాణిక్య వరప్రసాద్ పేరు వినబడింది. ఆయన గతంలో 2 విడతలు తాడికొండలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేసి ఉండటం వల్ల సహజంగానే ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. పైగా నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా కొంతకాలం పనిచేశారు. మధ్యలో టీడీపీలోకి వెళ్లి ఎమ్మెల్సీ అయినా మళ్లీ వైసీపీలోకి వచ్చి కూడా ఎమ్మెల్సీ అయ్యారు. అందుకే ఆయన ఈ టికెట్ కోరుకుంటున్నట్టు ప్రచారం జరిగింది. మరో ముఖ్యుడు నందిగం సురేష్. బాపట్ల ఎంపీ అయిన సురేష్ కూడా ఈసారి తాడికొండ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన సొంత ఊరు ఇదే నియోజకవర్గంలో ఉండటం ఈ వాదనకు మరింత బలం చేకూర్చింది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన క్రిస్టినా భర్త కత్తెర సురేష్ కూడా పోటీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న పలుకుబడి సాయపడుతుందని, గతంలో ఓడిపోయిన సానుభూతి కూడా పనిచేస్తుందని నమ్ముతున్నారు.